స్కూలు జెడ్పీహెచ్ఎస్ ధర్మాపూర్. అయితే మేము గతంలో అంటే 1 మంత్ క్రితము సార్ను మేము ఆర్ఓ ప్లాంట్ మా పిల్లల కొరకని ఆర్ఓ ప్లాంట్, తర్వాత బాలికల షెడ్ పైన అంటే టాయిలెట్స్ పైన షెడ్ అనేటువంటి నిర్మించాలని చెప్పడం జరిగింది. సార్ ఇమీడియట్లీ స్పందించి మాకు త్వరలో 1 మంత్ లోపలనే అవి ఏర్పాటు చేయడం అనేటువంటిది నిజంగా సార్ ప్రత్యేకంగా మేము కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం మా పాఠశాల తరఫున, మా పేద పిల్లలు తరఫున. అదే రకం కాకుండా ఇప్పుడు విద్యానిధి అనేటువంటిది కొత్తగా ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరు విద్యానిధికి సహాయం చేస్తూ ఉన్నారు. ప్రతి పాఠశాలలో కూడా గవర్నమెంట్ పాఠశాలలో ఏ లోటు ఉన్నా కానీ విద్యానిధి ద్వారా సార్ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. కాబట్టి చాలా నిజంగా సార్కి అయితే కృతజ్ఞతలు. అదే రకం కాకుండా 10th విద్యార్థులకు రిజల్ట్ బాగా రావాలనేటువంటి ఉద్దేశంతో డిజిటల్ కాంటెంట్ బుక్స్ ఇవ్వడం జరిగింది సార్. ఆ డిజిటల్ కాంటెంట్ ద్వారా కూడా పిల్లలు వాళ్ళు ఓన్గా చదువుకుంటూ వాళ్ళకి తెలియని విషయాలు సార్ వాళ్ళు ఇంకా కవర్ చేయనటువంటి విషయాలను కూడా ఆ డిజిటల్ కాంటెంట్ ద్వారా వాళ్ళు బాగా ఇంప్రూవ్ అవుతా ఉన్నారు సబ్జెక్టులో. మేము కూడా ఏంటంటే మొన్ననే చూసినాం పిల్లల యొక్క పర్ఫార్మెన్స్ చాలా మార్పు అనేది జరుగుతూ ఉంది. గతంలో కూడా సార్ ఆ రకంగా చేయడం వల్ల దాదాపు 15 to 20% రిజల్ట్ అనేటువంటి పెరగడం జరిగింది. కాబట్టి సారు విద్య పైన ప్రత్యేకంగా అభిమానం చూపిస్తూ తర్వాత ఈ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కూడా ఫస్ట్ విద్య తర్వాత సెకండ్ వైద్యం అనేటువంటి తీసుకోవడం వల్ల ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పిల్లలు చాలా అదృష్టవంతులని నేను భావిస్తున్నాను. అదే రకం కాకుండా ఐఎఫ్ఈలు అనేటువంటి ఇంటరాక్టివ్ ఫ్లాట్ అనేటువంటి ఒకటి ఉంది మాకు. అంటే ఆల్రెడీ ప్రతి క్లాస్ లో పెట్టినాము, మేము 6 పెట్టినాము. ఆ క్లాస్ లో కూడా దాంట్లో కూడా టీవీలో కూడా ఇన్సర్ట్ చేయడం జరిగింది. డిజిటల్ కాంటెంట్ ఏవైతే నాన్ లాంగ్వేజ్ సబ్జెక్ట్స్ ఉన్నాయో అవి ఇన్సర్ట్ చేసినాము. ఆ పిల్లలు ఏదైనా డౌట్ ఉంటే వాళ్ళే ఓపెన్ చేసుకుని ఆ డౌట్ ను క్లియర్ చేసుకునేటువంటి పరిస్థితి ఉంది. అంటే సార్ వాళ్ళు కూడా అవసరం లేకుండా వాళ్ళే. పేద విద్యార్థులు అందరి తరఫున సార్కు నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. ఎందుకంటే సార్ ఇక్కడ వచ్చిన తర్వాత మా పేద విద్యార్థులు విన్నపించిన వెంబడే బాత్రూమ్స్ పైన కప్పులు వేయడం జరిగింది. అలాగే విద్యార్థులకు నీటి సౌకర్యం సరిగ్గా లేదు అని విన్నపించిన వెంబడే ఆర్ఓ ఫిల్టర్ వాటర్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి కొన్ని కాంపౌండ్ వాల్ కొద్దిగా తక్కువ ఉంది, పాక్షికంగా ఉంది కాబట్టి కాంపౌండ్ వాల్ కోసం కూడా రిక్వెస్ట్ చేసినాము. మరి సార్ గారు కూడా మా సానుకూలంగా స్పందించి ఏఈ గారితో ఎస్టిమేషన్ వేయండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ విధంగా పేద విద్యార్థులకు సాయం చేస్తున్నటువంటి మన గౌరవ ఎమ్మెల్యే గారికి మరియు కాంగ్రెస్ పార్టీ. నా పేరు శాంతాబాయి, ఎస్ఏ సోషల్ సార్, ధర్మాపూర్ వర్కింగ్ సార్. ముందుగా శాసనసభ్యులు నియోజకవర్గ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారికి ధన్యవాదాలు సార్. ఆ పిల్లలు లాస్ట్ టైం ఒక చిన్న మీటింగ్కి వచ్చినప్పుడు విద్యార్థులందరూ కూడా వాటర్ ప్లాంట్ లేదని, వాష్రూమ్ మీద షెడ్ లేదని ఇబ్బంది పడుతున్నారని చెప్పగానే సార్ ఒక వారం లోపలనే, ఎక్కువ రోజులు కూడా తీసుకోవాలి, ఒక వారం లోపలనే వాటర్ ప్లాంట్ అరేంజ్ చేసిరు. అలాగే వాష్రూమ్స్ మీద షెడ్ కూడా వేయించారు సార్. పిల్లలు డైనింగ్ టేబుల్ అడిగిర్రు, డైనింగ్ తినడానికి మధ్యాహ్నం పూట డైనింగ్ హాల్ కావాలని అన్నారు. దానికి కొంత ప్లేస్ అవసరం ఉంది, మీరు చూసి పెట్టుకుంటే కొంత సమ్మర్ నెక్స్ట్ స్కూల్ ఓపెనింగ్ వరకు కూడా అది చేస్తామని చెప్పారు. అలాగే విద్యార్థులకి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పుస్తకాలు ఎస్ఎస్సి పిల్లలకి డిజిటల్ లెసన్స్ విని వాళ్ళు ఎగ్జామ్ బాగా రాసే మాదిరిగా వాళ్ళకి బుక్స్ కూడా ఇచ్చిండ్రు. తర్వాత ఎగ్జామినేషన్ ప్యాడ్స్ లాస్ట్ ఇయర్ నుండి కూడా సార్ విద్యార్థుల పట్ల చాలా సుముఖంగా ఉన్నారు. ఏ కోరిక అడిగినా కూడా వెంబడే చేయాలి, పిల్లలకి విద్య అందించాలి. అందులో ధర్మాపూర్లో ఆడపిల్లలు ఎక్కువ మంది ఉన్నారు. నెక్స్ట్ మేమందరం కూడా స్కూల్ తరపు నుండి, గ్రామం తరపు నుండి కూడా ఒక గర్ల్స్ స్కూల్ సపరేట్ చేసి తర్వాత బాయ్స్కి సపరేట్ స్కూల్ చేస్తే బాగుంటుంది. చాలా రోజుల నుంచి అడుగుతున్నాం సార్. ఈ విషయాన్ని ఎమ్మెల్యే సార్ ఒకసారి గ్రహించి మా స్కూల్కి, ధర్మాపూర్కి గర్ల్స్ స్కూల్ని చేయాల్సిందిగా, ఒకవేళ అవకాశం ఉంటే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుండే గర్ల్స్ స్కూల్ని కూడా మాకు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఎలాట్. ఎందుకంటే అడిగిన వెంబడే సమస్యలన్నీ తీర్చడం వల్ల విద్యార్థులు ఇప్పుడు మంచి డ్రింకింగ్ వాటర్ తాగుతున్నారు. అలాగే పిల్లలకి కూడా కాంపౌండ్ వాల్ కూడా ఒక సమస్య ఉంది సార్. అది కూడా చేస్తామన్నారు వితిన్ షార్ట్లీ. ఖచ్చితంగా చేస్తారని అనుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.